ఇది వచ్చేసి షార్ట్గా నా మార్నింగ్ రొటీన్ ఏంటో చూపించేస్తాను. మార్నింగ్ లేస్తానే ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేశాను. నేను మామూలుగా అయితే ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటాను, కానీ లేట్ అయిపోవడం వల్ల మార్నింగ్ లేస్తానే స్టవ్ అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా సుదేష్ణ పాప పడుకుంది. తను లేసేలోపు ఫాస్ట్గా పనులు అయితే చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. మా తోడుకోడలు వాళ్ళని ఇక్కడికే భోజనానికి రమ్మన్నామన్నమాట. ఇంకా నాన్ వెజ్లోకి మసాలా లేదనేసి అదైతే పట్టుకుంటున్నాను. ఆలోపు మా హస్బెండ్ కూడా లేసి వచ్చారు. ఇంకా ఆయనకైతే కాఫీ అయితే కనిపించేసాను అనమాట. ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు నాన్ వెజ్ కూడా తీసుకొచ్చారు. టిఫిన్కి వచ్చేసి మటన్ కర్రీ, జొన్న రొట్టె, ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి చికెన్ బిర్యానీ అనుకున్నాము. ఇంకా అవైతే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. మటన్ కర్రీ నేను ఈ మధ్య తెప్పించాను కదా, పిజియన్ బ్రాండ్ ఇది కుక్కర్ అయితే. అది 3 లీటర్స్ది యూస్ చేశాను, కానీ 5 లీటర్స్ది ఇంకా ఇప్పటి వరకు యూస్ చేయలేదు. చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తీసుకోండి. చాలా థిక్నెస్ అయితే ఉంది. ఇంకా అదే మీకు చూపించేస్తున్నాను దీంట్లో చేస్తున్నాను అనేసి. ఇంకా మటన్ అయితే నీట్గా వాష్ చేసుకొని కర్రీకి అయితే పెట్టేసాయి. చికెన్కి కూడా అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కువసేపు చికెన్ నానితే టేస్ట్ కూడా బాగా వస్తుంది కదా బిర్యానీ అనేసి. ఇంకా నేను జొన్న రొట్టెకి కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉండగా మా తోడుకోడలు కూడా వచ్చేసింది. పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా, 2 ఇల్లులు అవతల. ఇంకా తను నేను చేస్తాలే రొట్టె అంటే, ఇంకా అప్పుడు సుదేష్ణ కూడా లేస్తే తనకి బ్రష్ చేపిద్దామని నేను వెళ్ళాను. సుదేష్ణ అయితే అస్సలు చేయనివ్వట్లేదు, నేనేం చేస్తా అని ఏడుస్తూ ఉంది. ఇంకా సర్లే అని కాసేపు తను అలాగే వదిలేసి మళ్ళీ నేను చేయించాను బ్రష్. ఇంకా తను బ్రష్ చేసుకొని వచ్చేలోపు ఇక్కడ టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. మటన్ కర్రీ అయితే ఎంత టేస్టీగా వచ్చిందో. ఇంకా అందరం కలిసి ఇట్లా హ్యాపీగా టిఫిన్ అయితే చేసామన్నమాట. అప్పుడప్పుడు ఇట్లా ఫెస్టివల్స్ అందరం కలిసి చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా అదే మీకైతే చూపించేస్తున్నాను. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.